మంచి సినిమాను కొంతమంది నెగిటివ్ నా కొడుకులు గొబ్బు లేపొద్దండి. దయచేసి చెప్తాను, సినిమా మంచి సినిమా, ఆదరించండి. గాంధీ తాత సినిమాలు వేస్తే ఎవరు చూడరు. కడప కింగ్ అనేది 100 రోజులు ఆడిస్తాం కావాలంటే. ఒక మంచి సినిమాను అంటే ఏడని కాదు, మన ఊరని కాదు, బయట నేను కొంతమందిని చూసిన, యూట్యూబ్లో చూస్తానా, రీల్స్లో చూస్తానా, కొంతమంది చెత్తనా కొడుకులు వాళ్ళు, పూర్తిగా సినిమా మీద అవగాహన లేని నా కొడుకులు కొంతమంది సినిమాని చంపేద్దామని నోటికి వచ్చినట్టు వాగుతున్నారు. ఆ నా కొడుకులు తెలియని విషయం ఏమంటే, నేను చెప్తాను ఈరోజు, ఒరే మంచి సినిమాను ఆదరించే వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. ఆ విషయం ఆ నా కొడుకులు తెలియదు. ఈ పొద్దు మనం కానీ థియేటర్లో చూస్తే 2 థియేటర్లు కూడా కానీ మనం ఏడవద్దునా, మన మదనపల్లిలో 2 థియేటర్లు ఎత్తుకుందాం, మొత్తం అంతా ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు సినిమా మొత్తం అంతా. నేను ఈరోజు ముఖ్యంగా రావడానికి సినిమాకి ఒక చిన్న కారణం ఉంది నా. మొన్న కూడా చెప్పిండొచ్చు ఈ సినిమాలో, కానీ నేను మొన్న చెప్పలే, ఈరోజు చెప్తాన్నా. బుచ్చిబాబు రామ్ చరణ్ పుట్టగానే గోల్డెన్ స్పూన్ ఆయన, అట్లాంటి చిన్న చెరుకు రసం బండి కింద పండబెట్టినా. బా, నా మనసు కదిలించింది నా సీను. నిజంగా ఆ సీన్ కోసమే నేను మళ్ళీ రావడం. ఆ ఢిల్లీ ఎపిసోడ్ ఏదైతే ఉందో దాంట్లో చరణ్ అన్న చేయండేది యాక్టింగ్ కాదన్నా, ఖచ్చితంగా జీవించిన అన్న ఆయన. మంచి సినిమాను కొంతమంది నెగిటివ్ నా కొడుకులు గొబ్బు లేపొద్దండి. దయచేసి చెప్తాను, సినిమా మంచి సినిమా, ఆదరించండి. ఈరోజు నా కళ్ళ ముందరనే నాకు నచ్చలా. మంచి సినిమాను చంపేదానికి చూడకూడదు. మీకు ఇష్టం ఉంటే చూడండి, లేదంటే ఎవరిని ఇబ్బంది పెట్టద్దండి. మంచి సినిమా, సందేశమైన సినిమా, ఐడెంటిటీ కోసం చేయండి యుద్ధం. అది స్పోర్ట్స్ డ్రామాలో నా పరిస్థితులు ఎప్పుడు ఒకటేలాగా ఉండవు. నేను ఈరోజు ఒక ఉద్యోగం చేస్తా, నా ఫ్యామిలీని సాగేదానికి ఒక ఉద్యోగం చేస్తా. ఈరోజు కూడా అదే ఉద్యోగం చేసేదానికి నాకు ఉన్నది. అది జీవితాంతం చేయలేము. అట్లా రేపు పొద్దున్నే బిజినెస్ చేయొచ్చు, రేపు పొద్దున్నే వ్యాపారంలో కాకపోతే ఇంకో దాంట్లో పోవచ్చు. దాన్ని బట్టి మనం స్టోరీ బట్టి పోతూ ఉంటుంది. అది అర్థం చేసుకోలేని వాళ్ళు ఇంకా మనం ఏం చేయలేం. నేను ఇంకా మెయిన్గా చెప్పాలా బుచ్చిబాబు గురించి. అందరూ బాబులకే బాబు అని ఆ హీరోని ఈ హీరోని అంటాడు. బాబులకే బాబు ఎవరు కాదు, మా బుచ్చిబాబు, మా మెగా డైరెక్టర్ బుచ్చిబాబు, బాబులకే బాబు బుచ్చిబాబు. రేపు నుంచి చరణ్ బాబుకి కూడా నేను ఒక మాట చెప్పాలనుకుంటానన్న. చరణ్ బాబుకి రామ్ చరణ్ కాదు, ఆయన పేరు రేపు నుంచి రామ్ చరణ్ కాదు, రాయల్ చరణ్. ఆయన యాక్టింగ్ కానీ, ఆయన లుక్స్ కానీ, మెగా ఫ్యామిలీ నేను చిరంజీవి గారిని చూసిన, ఇప్పుడు కాదు 2007లోనే చిరంజీవి గారిని చూసిన, కళ్యాణ్ బాబుని చూసిన, రామ్ చరణ్ అన్నని చూడాలనుకొని నాకు జీవితమాంతము కాసుకో అన్న. మొన్న నౌషాద్ అన్న చెప్తాను, నేనైతే ఓపెన్గా హైదరాబాద్లో నాకు చెప్పినాడు, చూపిస్తానని చెప్పినాడు. ఖచ్చితంగా మనిషిని అయితే చూసినా, నా ఫేస్ టు ఫేస్ చూసినా నేను రామ్ చరణ్ గారిని. నాకు చిన్న ఆశ ఉందన్నా, మీ ఛానల్ ద్వారా చెప్పాలనుకుంటాను. నా ఆశ, నాకు ఎన్ని రోజులు ఉంటానో మనకు తెలియదునా. మనం ఉండే ఎన్ని రోజుల్లో ఒక్కసారన్నా చరణ్ బాబుని కలవాలని ఆశనా. నాకే దగ్గరగా నా జోబీలో 10,000 డబ్బు ఉంటే మనము కంటికి రంగు వస్తుంది, కళ్ళకి బలం వస్తుంది. అట్లాంటిది పుట్టడమే ఆయన పెద్ద కోటీశ్వరులు. ఒక చిన్న హిట్ పడితే స్టేజ్ ఎక్కి ఏందో మాట్లాడే హీరోలను ఎంతోమందిని చూసినాం మనం. అట్లాంటోడు ఈడ మనం పుట్టడమే రాయల్ ఫ్యామిలీ. అట్లాంటోడిని ఎంత కష్టపడి సినిమా చేస్తే దాన్ని ఇది చేస్తున్నారే, నచ్చలానా నాకు. నేను ఇదే చెప్పాలనుకుంటున్నా. మొన్న నేను ఆల్రెడీ చెప్పిన, ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా క్యూ కడతారన్నా. ఇప్పుడు అదే జరుగుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ వస్తున్నారు, ఖచ్చితంగా ఇంకా వస్తారు. కలెక్షన్లు కూడా పెరుగుతాయి. భారీ బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టినాం. రామ్ చరణ్ అన్నకు మంచి హిట్ పడింది. ఆయన చరిత్రలో నిలిచిపోయే రోల్ చేసినాడు. మాకైతే ఇది మెగా ఫ్యాన్స్ అందరికీ ఫుల్ మీల్స్ కాదు, మంచి ఫీస్ట్ ఇచ్చినాడు. ఆయన మాకు సంతోషమైన ఇది ఇచ్చినాడు.